యేసుని గురించి నువ్వు ఎంత గ్రహింపు పొందుతావో, ఎంత తెలుసుకుంటావో, అంత నీలో ఉన్న అజ్ఞానం అంతా పటాపంచలైపోతూ ఉంటుంది. నువ్వు ఆయన ఎంతగా తెలుసుకుంటావో అంతగా నీలో ఉన్న చీకటి తొలగిపోతూ ఉంటుంది. ఇది రహస్యం. ఏ చీకటి? అజ్ఞానాంధకారం పోతూ ఉంటుంది. నువ్వు క్లియర్ అవుతావు. అర్థమైందా? ఇక నువ్వు పిచ్చి పనులు చేయవు, పిచ్చి ప్రవర్తన ప్రవర్తించవు. నువ్వు ఏది చేసినా అందులో జ్ఞానం ఉంటుంది. ఏ స్టెప్ వేసినా అందులో అర్థం ఉంటుంది. అది నీకు కావాలి, నీ జీవితంలో అది రావాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రతిదీ అడిగి తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా నువ్వు వెలిగించబడతావు. ఎందుకంటే నన్ను అడుగుమని ఆయనే చెప్పాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన వాటిని నేను నీకు తెలియజేస్తానన్నాడు. దేవునికి మొర్రపెట్టు. భక్తుల్ని వాడుకొని వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేదా నువ్వు ఎవరైనా భక్తుల్ని ప్రశ్నిస్తే వాళ్ళ నోటి నుంచి కూడా నీతో మాట్లాడతాడు. గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు మాట్లాడతాడు. నువ్వు అడిగిన ప్రశ్నకు ఏదో ఒక విధంగా నీకు సమాధానం వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. కానీ ఒక్కటి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి, దయచేసి రాజీ పడొద్దు. ఒక ఆర్డినరీ విశ్వాసిలాగా నువ్వు ఉండొద్దు. తెలిసి తెలియని వ్యక్తిలాగా నువ్వు ఉండొద్దు. ఖచ్చితంగా నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి ప్రభువుని గురించి. ఎందుకు ఇంతసేపు ఇది నొక్కి చెప్పాల్సి వచ్చిందంటే, నువ్వు ఎంత స్పష్టంగా తెలుసుకుంటే అంత మంచిది. ఎవరికి? నీకే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజానికి అది మంచిది. నీ చుట్టూ ఉన్న సమాజానికి, నీ కుటుంబానికి, నీ బంధు జనావళికి, నీ ఇరుగు పొరుగులకు అది మంచిది. ఎందుకంటే ఇక ఆయన గురించి స్పష్టంగా తెలుసుకున్న నువ్వు ఇక ఆయన కొరకు వాడబట్టం మొదలు పెడతావు. ఇతరులతో షేర్ చేసుకోవటం మొదలు పెడతావు, పంచుకోవటం మొదలు పెడతావు. అది ఒట్టిగా పోదు. ఎప్పుడైతే నువ్వు వెలిగించబడ్డావో ఆ వెలుగు ఇక నీలో ఆగదు. ఇక అనేకుల్ని వెలిగించడం మొదలు పెడతా ఉంటుంది. ఈ భారం ప్రతి గుండెలో ఉండాలి.